రీసెంట్‌గా మహారాష్ట్రలోని మరాఠ్వాడ అదేవిధంగా విదర్భలో ఆయన వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ జనాలు చాలా మంది వచ్చారు. అదేవిధంగా ఆయన ఇచ్చిన స్పీచ్ వినడానికే చాలా మంది గూస్ బంప్స్ వచ్చారు. అదేవిధంగా సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడారంట. అసలు ఆయన ఏం మాట్లాడారు ఏంటి కొంచెం డీటెయిల్ గా చెప్పండి. అయితే మహారాష్ట్ర ఎలక్షన్స్ సందర్భంగా అక్కడికైతే పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది మన కూటమి ప్రభుత్వం తరపున, అదేవిధంగా బీజేపీ తరపున ప్రచారం చేయడానికి. సో అక్కడ నిర్వర్తించిన బహిరంగ సభలో మాట్లాడినప్పుడు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆయన క్రేజ్కి చాలా మంది ప్రజలు రావడం అంటే రాజకీయాల పరంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు ఫాలోయింగ్ ఉంది, వచ్చారంటే ఒక పాయింట్ ఉంది. కానీ అక్కడ మహారాష్ట్రలో పోయినప్పుడు కూడా మన దగ్గర అయితే ఏ విధంగా క్రేజ్ ఉంటుందో అక్కడ కూడా అంతకు మించి క్రేజ్ రావడం జరిగిందంట. సో పవన్ కళ్యాణ్కి ఆయన క్రేజ్ ఎక్కడ కూడా తగ్గదు అనే విషయం గురించి కూడా ఇప్పుడు చాలా మంది కూడా మాట్లాడుకుంటారు. సో అక్కడ ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలల్లా మన సనాతన ధర్మం గురించి, బీజేపీ గురించి ఖచ్చితంగా మీరు బీజేపీని మరొకసారి కూడా ముందుకు తీసుకురావాలి అనే విధంగా మాట్లాడాడు. సో అక్కడ వేరే వాళ్ళు మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు చాలా డిఫరెన్స్ అనమాట. సో ఈయన మాట్లాడే తీరుకు ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఆయన మాట్లాడాడు. సో ఆయన ప్రసంగం వినడానికి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి రావడం జరిగింది. సో అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ప్రజలు వచ్చారు అని అక్కడ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించి మనం చూసుకుంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సనాతన ధర్మం గురించి, అదే విధంగా మిగతా విషయాలు బీజేపీలో ఏమేం మంచి కార్యక్రమాలు చేస్తారు, ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు మహారాష్ట్రకి ఏం చేయబోతున్నారు అనుకుంటున్నారు. అదేవిధంగా మహారాష్ట్రను చూసుకుంటే అక్కడ మరాఠ్వాడ ఏరియా అనేది చాలా అంటే చాలా తెలుగు ప్రజలు కూడా ఉన్నారు. అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉంటున్నారు. సో అలాంటి ఏరియాలో ఆయన మాట్లాడిన మాటలకి, ఆయన హిందీలో మాట్లాడడము, ఆయన మాట్లాడిన విధానానికి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆయన అక్కడ బీజేపీ గురించే మాట్లాడారు లేకపోతే మిగతా విషయాల గురించి కూడా చర్చించారు? మిగతా విషయాలు కూడా ఓన్లీ బీజేపీ గురించే కాకుండా సనాతన ధర్మం గురించి కాకుండా రాజకీయాల గురించి కూడా ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాడు ఒక 4-5 నెలల నుంచి. సో ఏ విధంగా ఉంటుంది మన ప్రభుత్వం వస్తే ఎట్లా మనం పనులను కూడా ఎట్లా చక్కదిద్దాం ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరాఠ్వాడ కావచ్చు లేకపోతే మహారాష్ట్ర పశ్చిమ జిల్లాలు, సో ఇక్కడ ఎక్కువగా తెలుగు ప్రజలు అయితే నివసిస్తారు. సో అందుకోసమే ఆయన అక్కడనే ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్నే ఎంచుకున్నాడు ప్రచారం చేయడానికి కావచ్చు, బహిరంగ సభ. కాకపోతే అక్కడ కాకుండా ఇంతవరకు ఎవరు కూడా వినని ఊర్ల పేర్లు ఉంటాయి మన తెలంగాణలో ఎక్కడైనా కూడా. సో అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఇంతవరకు ఎవరు కూడా వినని ప్లేస్లలో కూడా బహిరంగ సభ పెడితే అక్కడికి కూడా చాలా మంది కూడా వచ్చిండ్రంట. సో అట్లా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. ఆయన మాట్లాడిన తీరు ఆ విధంగా ఉంది అని అందరూ దాని గురించి ఓన్లీ ఆ ఏరియాలో ఉన్న ప్రజలే కాకుండా యావత్ మహారాష్ట్రలో ఉన్న చాలా ఏరియాస్ నుంచి ఆయన ప్రసంగం కోసం జస్ట్ ఆయన చూడడానికి, ఆయన మాట్లాడేది వినడానికే చాలా మంది వచ్చారంట. దానికోసం అని చెప్పేసి స్పెషల్ ఫోర్స్ కూడా అరేంజ్ చేసినట్టు విన్నాం. అవును. సో మొత్తానికైతే ఆయన మాట్లాడిన తీరు, ఆయన అక్కడ ప్రచారం చేసిన తీరు ప్రతి ఒక్కటి కూడా అందరిని ఆకట్టుకున్నాయి. సో పవన్ కళ్యాణ్ వెళ్ళినందుకు కూడా సో అక్కడ బీజేపీ మరొకసారి గెలిచే అవకాశం చాలా గట్టిగా అనిపిస్తుందని అందరూ కూడా అనుకుంటున్నారు.